ఈ వీరశైవ ధర్మానికి మూల పురుషులైనటువంటి ఆది జగద్గురువులు జగదాది జగద్గురువులు శ్రీ రేణుకాచార్య మహాస్వామి జయంతి ఉత్సవాలను ఈరోజు మన కర్నూలు నగరంలో కర్నూలు జంగమ సంక్షేమ సంఘం టౌన్ వారి తరపున ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మామూలుగా ఇది వీరశైవులందరూ పాటించవలసినటువంటి ధర్మం, యుగ యుగాలకు పూర్వమే ఉన్నటువంటి ఒక సనాతనమైనటువంటి ధర్మం ఇది. ఈ ధర్మానికి మూల పురుషులు జగద్గురు ఆది జగద్గురు రేణుకాచార్య స్వామి వారి యొక్క కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. కర్ణాటకలో మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఇది అధికారిక జయంతి ఉత్సవాలుగా వాళ్ళు ప్రభుత్వం తరపునే నిర్వహిస్తూ ఉన్నారు. ఆ విధంగానే ఇప్పుడు తెలంగాణలో కూడా కొంచెం ముందడుగు వేస్తున్నారు ప్రభుత్వం తరపున జరపాలనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు మన కర్నూలు సంఘం తరపున మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేమందరం పోరాటం చేయాలనుకుంటున్నాం. ఈ రేణుకాచార్య జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరపాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ ఒకటి ఉంది. మేము ఆ విధంగా మేము ముందుకు పోవాలనుకుంటున్నాం. ఈ పంచముఖముల ద్వారా ఉద్భవించినటువంటి ఈ ఆది జగద్గురు రేణుకా జయంతి ఇక్కడ మనం అందరం కలిసి ఐకమత్యంగా వీరశైవులందరూ కూడా జరుపుకోవడం జరిగింది. ఈనాటి ప్రత్యేకత మున్ముందు కూడా గొప్పగా ర్యాలీ అయితేనేవి, కొన్ని ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ర్యాలీ లేకుండా మనం ఇక్కడే జరుపుకోవడం జరిగింది. మున్ముందు కూడా గొప్పగా సంయుక్తంగా మరి జిల్లా మరియు టౌన్ అధ్యక్షతన ఈ ఆధ్వర్యంలో ఇవన్నీ గొప్ప కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. ఇది అందరి వీరశైవులైతేనేమి వేరే మతస్థులకు కూడా ఈ యొక్క రేణుకా జయంతి ఉత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను.